ఈరోజు అధ్యక్ష స్థానంలో ఉండి నడిపిస్తున్నటువంటి ప్రియులకు, పెద్దలు కాంతారావు గారికి, అలాగే ప్రియులు విజయబాబు గారికి, హాను గారికి, రమేష్ గారికి, విజయరావు గారికి, తదితర సువార్థికులందరికీ, కూడొచ్చిన సంఘ సభ్యులకు, గ్రామ పెద్దలకు, మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువుక శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియులు కాంతారావు గారి ప్రయాస 80 సంవత్సరాల ఆయుష్కాలం తరువాత కూడా ఆయనలో ఉన్న జిజ్ఞాస, దేవుని కొరకు వాడబడాలి ఈ దేహము, ఈ ప్రాణం అనే ఒక తపనతో వారు చేస్తున్న గొప్ప పరిచర్యకి వారికి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారికి అదే విధంగా సహకరిస్తున్న వారి తమ్ముడు వీరాస్వామి గారు కూడా నా ప్రత్యేక వందనాలు. కారణం ఏంటంటే అలాంటి తమ్ముడు ఉండడం ఆయన భాగ్యం, అలాంటి అన్న ఉండడం ఆయన భాగ్యం. కనుక ఇద్దరు కూడా ఒక ప్రత్యేకమైన రీతిని దేవునికి వాడబడుతూ ఉన్నారు. వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాలు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వారు దేవుని కొరకు వాడబడే విధానం పరలోకంలో రిఫ్లెక్ట్ అవుతుందనే సంగతి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈరోజు ఆరాధన కొరకు నన్ను చెప్పమని ప్రియులు నాకు మాట్లాడారు, ప్రియులు కాంతారావు గారు. కనుక నేను 2 దినాలు కూడా ఆరాధన కొరకు మాట్లాడబోతున్నాను. నిన్నటి దినంలో ప్రభరాత్రి భోజనంకు ఒక ముఖ్యమైనటువంటి భావాన్ని నేను మీకు వివరించడం జరిగింది. ఈరోజు ఆరాధనలో మనం కూడుకోవటం ఎంత ఇంపార్టెన్సో దాని ప్రాముఖ్యతను నేను చెప్పబోతున్నాను. ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారం ఆరాధనలు తప్పక కనబడాలి. ఎందుకు అంటే దేవుని లేఖనాలు దీని మీద చాలా వివరణ ఇవ్వడం జరిగింది. ఇజ్రాయేలీలు ప్రతి విశ్రాంతి దినాన్న వారు శ్రద్ధగా పాటించారు. విశ్రాంతి దినం పాటించేటప్పుడు చాలా మంది వారు కట్టుకున్న సొనగోగుల్లో విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. అంటే సొనగోగులు అనేది వారి గ్రామాలకి వారు కట్టుకున్న మందిరం. అయితే వాస్తవంగా దేవుణ్ణి ఆరాధించే స్థలం పాత నిబంధన కాలంలో యెరూషలేములో మాత్రమే ఉంది. అంటే యెరూషలేముకు వెళ్ళి దేవుని పిల్లలు వారు సంవత్సరానికి 3 సార్లు అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి. ఏందయ్యా అంటే దేవుని ఆజ్ఞ అది. దేవుడు అట్లా కోరుకున్నాడు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనం. అక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి, మీరు దాన్ని గమనించాలి. మనం ట్రావెల్ చేస్తాం వాక్య సంబంధమైనటువంటి బోధలో. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకు వెదకి అక్కడికే మీరు యాత్రలు చెయ్యాలి. ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలంటే ఇజ్రాయేలీలు ఏం చేయాలట అంటే ఈ 12 గోత్రాలకి సంబంధించిన ఒక ప్రత్యేక స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న స్థలానికి ఇజ్రాయేలీలు యాత్రలు చేసి అక్కడికి వెళ్ళి ఆరాధన చెయ్యాలి. ఎన్నిసార్లు యాత్రలు చేయాలి అని అంటే 12 గోత్రాలు ఒక ప్లేసే ఎంచుకున్నాడు దేవుడు. ఆ ఒక్క ప్లేస్ కి వెళ్ళి వాడు యాత్రలు చేయాలి. నిర్గమకాండము 34వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండము 34:23. సంవత్సరమునకు ముమ్మారు. ముమ్మారు అంటే సంవత్సరమునకు 3 సార్లు మీ పురుషులందరూ ప్రభువు ఇశ్రాయేలు దేవుడునైనా
ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని, పాయింట్ అర్థమైంది అక్కడ. అంటే ఆయన సన్నిధికి వెళితే ఎవరికి కనబడుతున్నట్లు అర్థమవ్వదు మీకు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు పురుషులందరూ ఎప్పుడు వెళ్ళాలి? ఎన్నిసార్లు? సంవత్సరానికి 3 సార్లు. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము. ఎందుకంటే దేవుడు కోరుకున్న ప్రదేశమేది అంటే మొత్తం ఇశ్రాయేలీయులు ఏ మూలమా, మీకు ఇంకో సంగతి తెలుసు తెలీదు, ప్రపంచంలో ఏ మూలమా, క్రొత్త నిబంధన కాలంలో అయితే ప్రపంచంలో ఏ మూలన వారు సంవత్సరానికి 3 సార్లు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము. యెరూషలేము వెళ్ళి దేవుని సన్నిధిలో ఏమవ్వాలన్నారు అక్కడ? అది అంటే ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలానికి వెళితే దేవుని దగ్గర వీళ్ళు ఏమవుతున్నారు? అర్థం కదా, కనబడుతున్నారు. అంటే ది ప్రెజెంట్ దే సెల్ఫ్, వాళ్ళు వారి ఉనికిని అక్కడ కనపరుచుకుంటున్నారు. మేము బ్రతికే ఉన్నాం. పెన్షన్ దారులు ఉంటారు. పెన్షన్ దారులు అంటే తెలుసా? మీ పెన్షన్ కాదు, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి ప్రభుత్వానికి. అంటే నేను బతికే ఉన్నాను, సంవత్సరానికి ఒకసారి నేను బతికే ఉన్నానని సర్టిఫికెట్ ఇవ్వాలి. మనిషిలా సరిపోదు, అర్థమంది లేదు. ఎక్కడికే? ప్రభుత్వ ఆఫీస్కి మనిషి బతికే ఉన్నాడు, ఈయన కనపడుతున్నాడు, సరిపోదు. ఈయన బతికున్నాడని సర్టిఫికెట్ కాదు, అర్థమైందా? కానీ మన దేవుడు సర్టిఫికెట్ అడగట్లా. నువ్వు బ్రతికున్నావని నా సన్నిధిలో, అది దర్శన, నువ్వు బ్రతికున్నావని నా సన్నిధిలో కనబడ. అంటే ఇశ్రాయేలీయులు సంవత్సరానికి 3 మార్లు దేవునికి తమ్మను తాము కనబరుచుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులైన మనం ఎన్ని మార్లు కనపరుచుకోవాలి? మీ అందరికి అర్థమైంది? ఎన్ని మార్లు కనపరుచుకోవాలి? ప్రతి ఆదివారం. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేమా? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలో దైవ లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. చాలా జాగ్రత్తగా చూడండి, గమనించండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో. ఒక్క సెకండ్. ఇజ్రాయేలీలు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? పాత నిబంధనలు. ఏ పట్టణానికి? యెరూషలేముకు వెళ్ళే మార్గాలు ఉన్నాయి వాళ్ళకి, అర్థమైందా? పాత నిబంధనలో మరికొన్ని మాటలు ఉన్నాయి. ఆ మార్గములు అంటే యెరూషలేము ఆరాధనకు వెళ్ళే మార్గములు ఎంతో రమ్యములనే మాటలు. అంటే వాళ్ళు నడిచి వెళ్ళే మార్గాలట, అవి పుణ్యం చేసుకున్నాయని రాయబడింది. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మార్గాలు పుణ్యం చేసుకున్నాయి అన్నట్టుగా రాయబడింది. అవి అదృష్టవంతమైనవి అన్నట్లుగా రాయబడింది. అవి దీవింపబడిన మార్గాలు అన్నట్లుగా రాయబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలమైన మనం ఒక మార్గం గుండా మాత్రమే వెళ్తున్నాం దైవ సన్నిధికి. ఒక మార్గం గుండా మాత్రమే. ఈ ప్రపంచంలో ఉన్న రోడ్లన్నీ ఆయనకి పనిలేదు. ఇప్పుడు ఒక మార్గం గుండా మాత్రమే మనం దైవ సన్నిధికి వెళ్తున్నాం. మరలా చూడండి 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గములను అన్నడా, మార్గమున అన్నడా? అంటే ఎన్ని? ఒకటే మార్గం. మార్గమున ఎప్పుడు చెప్తున్నాడు చూడండి. ఆ మార్గం ఏమిటో అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున. ఏ మార్గం అది? ఎలాంటి మార్గం అది? ఆ మార్గం ఎక్కడి నుంచి ఏర్పడింది గమనించగలరా? దానికి కొత్త కొత్త పదాలు వాడాడు ఇక్కడ.
ఆ మార్గం ఎలాంటిదట? నూతనమైనది. అంటే పాత మార్గానికి దీనికి సంబంధం లేదు. రెండవది జీవం కలది. పాయింట్ క్యాచ్ చేస్తారు మీరు. ఒక చిన్న మాట, పాత నిబంధనలో ఇజ్రాయేలీలు వెళ్ళిన మార్గం ఏదైతే ఉందో, ఇజ్రాయేలీలు వెళ్ళిన మార్గం ఏదైతే ఉందో అది యెరూషలేముకు చేరిన తర్వాత ముమ్మారు వాడు వెళ్ళినప్పుడు బలులు చేత పట్టుకుని వెళ్ళాలి. అంటే బలులు అర్పించడానికి వెళ్ళాలి. ఎక్కడికి? యెరూషలేముకి. పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడికి వీళ్ళు వెళ్ళేది చంపటానిక, బతికించడానిక? ఏమన్నా అర్థమైందా మీకు? ఎక్కడ? వేటిని? జంతువులు ఏం చేయడానికి? చంపడానికి వెళ్తున్నారు. ఎక్కడికి? యెరూషలేము. అది చంపబడే మార్గం. కానీ యేసు ప్రభు ఆరాధనకు వెళ్ళే వారు జీవించటానికి వెళుతున్నారు. డిఫరెన్స్ అర్థమైందా లేదా? అర్థమైందా? ఏంటి డిఫరెన్స్? మనం చావటానికి వెళుతున్నాం, బ్రతకటానికి. అంటే ఇప్పుడు యేసు ప్రభు మార్గం ఏంటి? జీవం గల మార్గం. అంటే మనం ఏమవ్వడానికి? బ్రతికింపబడటానికి వెళ్తున్నాం. అలనాడు చంపబడటానికి వెళ్ళారు గురువును పట్టుకుని. అంటే వాళ్ళు వాటిని చంపుతున్నారు, అవి బ్రతికింపబడటంలా. ఇంత గొప్ప క్యారెక్టర్ దేవుడు మాట్లాడాడంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. చాలా మందికి అర్థం కాని రహస్యాలు ఏమిటంటే, ఒక మాట అక్కడ చూపిస్తున్నాను. అదే మీ పత్రిక 9వ అధ్యాయం 8వ అధ్యాయం 10వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. బలులను, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను ఏమంటది? దేవుడు ఏం చేయలేదట. మరొకప్పుడు కోరిన దేవుడు ఇప్పుడు ఏం చేయట్లేదు? కోరలేదు. కోరలేదని అవి నీకిష్టమైనవి కావనియు. అంటే ఇప్పుడు దేవునికి బలులు ఏం కావు? ఇష్టము కాదు. మరి ఎందుకు ఇష్టం కాలేదు అని మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఇష్టము కాలేదు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనం ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అని 19వ వచనం చదివాం. ఆ మార్గం ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పడిన మార్గం. ఎవరి శరీరం? యేసు ప్రభు యొక్క శరీరము అను తెర ద్వారా. ఇంతకీ ఆ తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు దైవ సన్నిధిలో తనను తాను బలి చేసుకున్నాడు. ఇది మన అందరికీ తెలుసు. మరి పాత నిబంధనలో యాజకులు దేవుని మందిరానికి వెళితే ఏం పట్టుకెళ్ళాలి అమ్మా? జంతువుల్ని పట్టుకెళ్ళాలి బలి అవ్వడానికి, బలి ఇవ్వడానికి. వాళ్ళు బలిస్తేనే కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి లేదు. అదే స్థితి కనుక ఇప్పుడు మనకు ఉందనుకోండి, మనం కూడా ఏం పట్టుకెళ్ళాలి? జంతువులు పట్టుకెళ్ళాలి. ఒక్కో జంతువు ఖరీదు అంటే ఇప్పుడు మాట్లాడరా అయ్యా? ఇంచుమించు అతి తక్కువ చెమ్మదే యావరేజ్గా అయితే 10,000. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు? 3 సార్లు. 3 సార్లు ఏం పట్టుకెళ్ళాలి? జంతువులు పట్టుకెళ్ళాలి. అప్పుడు మొత్తం ఖరీదు ఎంత? 50 రూపాయలు. సంత ఏమిటంటే రాట్లా. ఎక్కడికి? మందిరానికి. వచ్చిన వాళ్ళు మేకం తెచ్చుకోమన్నారు అనుకోండి, అంతరాదు ఓన జనం కూడా వెళ్ళిపోతారు. ఎప్పటికీ 10 రూపాయలు చంద పడుతుంది ప్రభు సన్నిధిలో. 10 రూపాయలకి అయితే లెక్క పెడతాం. ఇంకా అయ్యా అవే ఎక్కువ ఉన్నాయి. ఎందులో? చందా చర్చలు. ఏమనుకోకండి, ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా, నొచ్చుకోవద్దు. కనీసం భిక్షగాడికి ఎంత మనసు వస్తుంది ఇప్పుడు? లేటెస్ట్ ఎంత? 10 రూపాయలు. ఆ 10 రూపాయలు ఇచ్చిన సాటిస్ఫాక్షన్ గా ఏమైనా ముఖం పెడుతున్నాడా? మాట్లాడండి. ఎవరో 10 రూపాయలు ఇస్తే భిక్షగాడి సాటిస్ఫై అవ్వలేదే. మాట్లాడరా?
మనం దేవుని సన్నిధిలోకి చీకైతేలు వేస్తున్నాం. అంటే ఇప్పుడు మన ప్రభుని ఏం చేస్తున్నాం? మాట్లాడాలి. అవమానిస్తున్నాం. నీ ప్రభువుని అవమానిస్తున్నాం. అందాక పోకర్లా ఒక ఆయన చందా సంచి కింద చేయబెట్టి సంచిలో వేస్తున్నాడు. అర్థమైంది అనుకుంటా మీకు. సందా సంచికి చేయి తగిలించాడు, కింద సంచిలో వేస్తున్నాడు. ఏమేసాడు? అర్థమైందా? అయ్యా మరి కింద ఎందుకు పెట్టాడు చెయ్యి? అంటే పక్కోడికి సౌండ్ రాకుండా, పట్టుకునేవాడికి సౌండ్ రాకుండా. ఈ తెంగరోడు సౌండ్ లేకుండా వేసాను అనుకున్నాడు తప్ప అక్కడ వీడికి సౌండ్ లేకుండా పోతుందన్న సంగతి మర్చిపోయి. ఎక్కడ ఓ నిశ్చత్వంలో నీ సౌండ్ ఉండేటోడు చూసుకో. ఎక్కడ సౌండ్కి సౌండ్ ప్రూఫ్ పెట్టావు? ఏది? చెయ్యి. అసలు నీ సౌండ్ అక్కడ ఉందా? వేద విధవరాలు వేసింది లెక్కింపబడింది అక్కడ. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. మొన్న ఒక చోటకి ఆరాధనకి ఏదో మీటింగ్కి వెళ్ళాం. మేము ఉన్నాం, రమేష్ గారు ఉన్నారు, పెద్దలు అందరూ ఇక్కడ కాను నగర్, హాను గారు, మేమున్నారు. చాలా పెద్ద కోటేశ్వరు, చాలా పెద్ద సంస్థలో మెయింటెనెన్స్. ఆరాధన స్థలం చూసి ఆయనకి సిగ్గవ్వలేదేమో కానీ మాకు సిగ్గేసి. ఏం చూసి? బిల్డింగ్లేమో నెంబర్ 1, కానీ చర్చి బిల్డింగ్ ఏమో కనీసం గోడలు కూడా ఏ క్లాస్. అది బిల్డింగ్ ఏమో ఏ క్లాస్, చర్చి బిల్డింగ్ గోడలు కూడా లేవు. చాలా సిగ్గుపడ్డా. నేను మరలా చెప్తున్నాను మీ అందరికి, ప్రభు ఇవన్నీ చూడడం. దీన్ని లక్ష్య పెడితే దేన్ని? ఉదయం. దానిలో నువ్వు ఏ స్టాండర్డ్ ఇస్తున్నావు దేవునికి? నువ్వు ఏ స్టాండర్డ్ తో ఆరాధన చేస్తున్నావు? నువ్వు ఎంత హై స్టాండర్డ్ నువ్వు ఇస్తున్నావు దేవునికి? ఎంత రేంజ్ లో నువ్వు ఆలోచించగలుగుతున్నావు, ఊహించగలుగుతున్నావు దేవుని? నేను మరొక మాట మాట్లాడుతున్నా. ఎంత సృష్టిని సృష్టించిన దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకోవటానికి ఆయన భిక్షగాడు కాడు. నీ నుంచి నా నుంచి కోరుకోవడానికి భిక్షగాడు కాడు. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, అసలు మనతో వర్షిప్పే ఆయనకు అవసరం లేదు. తెలుసా మీకు? మనం చేసే ఆరాధన కూడా ఆయనకేమీ గొప్పది కాదు. ఎందుకో చెప్పనా? యేసు ప్రభు ఊరేగుతున్నప్పుడు ఆ పసిపిల్లలు ఓసన్నా జయం, ఓసన్నా జయం అంటున్నారట. శాస్త్రులు పరిచయాలు అన్నారు, ఏంది అలా మాట్లాడేది, ఆపండి అన్నాడు. ఎవరిని? పసిపిల్లలు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? తెంగురులారా, వీళ్ళ కనుక ఆపేస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి. అంటే ఇప్పుడు దేవుడు ఆరాధన ఎలా పొందగలడు? మాట్లాడాలి. అంటే వాటికి ఆ దీవెనిచ్చేద్దామా? వీటికి ప్రకృతికి రాళ్ళకే దీవెనిద్దామా? ఆ దీవెన మనమే పొందుతామా? మాట్లాడండి. మనం పొందాలంటే నీలో క్వాలిటీ ఆఫ్ వర్షిప్ కావాలి. అందుకని యేసు ప్రభు చేసిన త్యాగం మనకు అర్థమైతే మనం ఎలా ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు త్యాగం ఈ పశువుల బలిని సంబంధించింది కాదు. ఆయన త్యాగం ఒక మాట, అది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం తీసారా? 8 చదివి అప్పుడు 10లోకి వద్దాం. 8వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. ఎవరు? ఏ నిబంధనలో? ఏ నిబంధనలో? పాత నిబంధనలో ఎవరున్నారు? ప్రధాన యాజకుడు. ఏం అర్పిస్తున్నాడు ఆయన? అర్పణలను బలులను అర్పించుటకు నియమింప, అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యకం. ఎవరికి? మళ్ళీ చూడండి, అందుచేత అర్పించుటకు ఈయనకు. ఈయనకంటే ఇక్కడ
యేసు ప్రభు. యేసు ప్రభుకు కూడా అర్పించడానికి ఏదో ఒకటే ఉండాలి. మరి ఏముంది? 10 అధ్యాయం 5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము. ఇప్పుడు అర్పించడానికి ఏముంది? యేసుప్రభు మాట్లాడాలి. ఎవరి శరీరం? యేసు ప్రభు శరీరం ఉంది. ఈయనకి అర్పించడానికి ఏదో ఒకటి అవసరం. ఖచ్చితంగా అది ఏమిచ్చాడు దేవుడు? అర్పించమని యేసు ప్రభుకి ఏమిచ్చాడు? శరీరాన్ని. ఈ శరీరాన్ని ప్రభు అర్పిస్తున్నాడు. కిందకి చదువుదాం. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు. ఏం నెరవేర్చడానికి? తండ్రి చిత్తం. తండ్రి చిత్తం ఏంటి? ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించటం, తన శరీరాన్ని సిలువలో అర్పించటం. ఇప్పుడు 10 అధ్యాయం 19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఏదా మార్గం? అనగా నూతనమైనది, జీవము గలది అను ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎక్కడికి వెళ్ళామంట మనం? మళ్ళీ చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాం? అక్కడ రాయబడి ఉంది. ఏ స్థలానికి వెళ్తాము? అక్కడే ఉందో చూడండి. నేను మళ్ళీ చెప్పాలంటే టైం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇజ్రాయేల్ ఎక్కడికి వెళ్ళారు? ఆరాధనకి వెళ్ళాలంటే వాళ్ళకి పరిశుద్ధ స్థలం ఏది? యెరూషలేము. అది వెళ్ళాలంటే ఎన్ని మార్లు వెళ్ళాలి? 3 సార్లు. ఇంకో సంగతి తెలుసా మీకు? 3 సార్లు వెళ్ళి బెంగ పెట్టుకుని ఊరట్టాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ ఛాన్స్? ఎక్కడికి? పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో బాబు ఈ ఛాన్స్ అని. మీకు ఒక మాట చూపించిన వాళ్ళు అలా అనుకున్నారు లేదు. కీర్తన గ్రంథం ఈ మూసేకండి మళ్ళీ వస్తుంది. బిల్బతిగా కీర్తన గ్రంథం తీసారా? మీకు బెంగ పెట్టుకున్నారు లేదు చెప్తున్నా. 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ 27వ అధ్యాయం 4వ దావీదు రాశారు ఈ కీర్తన. అంటే ఇప్పుడు దావీదు గారు అంటున్నాడు, యెహోవా యొక్క ఒక వరం అడిగితే. ఏమడిగాడట? అసలు మనం ఈ ప్రపంచంలో వరం అనే పదం దేనికి వాడతాం? అయ్యా చిన్న చిన్న ఇట్లుగా చాలా పెద్దవాటిగా అయ్యా. అంటే అసలు ఈ ప్రపంచంలో ఎవరివ్వలేని దాన్ని ఇస్తే దాన్ని ఏమంటాం? వరం. అసలు ఏదైనా ఎవరనేవారేంటి పదాలు రాజులు అనేవారు. ఎప్పుడు? పూర్వకాలంలో. నా రాజ్యం తప్ప, నా భార్య తప్ప అని కూడా అయినా నువ్వేం కావాలన్నా కోరుకో అని వాళ్ళు అలా వరాలు ఇచ్చేవారు. వరాలు ఇవ్వాలంటే చాలా పెద్దోడై ఉండాలి. ఆ పెద్దవాడైనటువంటి దేవుణ్ణి దావీదు అడిగిన వరం ఏంటో చూడండి. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగితే దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును. జాగ్రత్తగా ఉన్నారు. ఏంటది? యెహోవా ప్రసన్నత. మాట కదదు అమ్మా. ప్రసన్నత అనే మాట కదదు. ప్లీజింగ్ మైండ్. ప్రసన్నత అనే మాట కదదు ఏంటంటే ప్లీజింగ్ సెన్స్. అంటే ఏంటంటే చక్కగా నిద్రపోయి లేచితే ఎలా ఉంటుంది ప్రాణం? అదే హాయిగా ఉంటుందని మీరే చెప్తున్నారు కదా. అది అంటే రిలాక్స్ గా ఉన్నప్పుడు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో. ఇప్పుడు దేవుడు ఎక్కడ ప్రసన్నంగా ఉంటాడు? అది దేవుడు ఎక్కడ ప్రసన్నంగా ఉంటాడు? ఆలయములో. ఎవరి ఆలయములో? దేవుని ఆలయములో. దేవుడు ఇప్పుడు ఎలా ఉంటాడట? ఎందుకు ప్రసన్నంగా ఉంటాడో తెలుసా?
అక్కడ ఆయన నివసించే స్థలములో అనేక భక్తులు స్తోత్రార్పణలు చేస్తూ ఉంటే, నిరంతరం ఆయన పొగుడుతూ ఉంటే, ఆ పొగడతల మీద ఆయన ఎలా ఉన్నాడట? ప్రశాంతంగా. ఎవరైనా తిడితే ఎలా ఉంటాం? మొహం ఎలా ఉంటుంది చెప్పండి? అదే కదా బాగా చెప్పారు. ఎలా ఉంటుంది? వికారంగా. నలుగురు పొగిడితే దైవం కూడా అంతే. ఆరాధనలు, పొగడ్తలు, స్తుతి కీర్తనలతో, ఇంకో చోట అంటాడు దావీదు గారు, స్తుతి కీర్తనల మధ్య నువ్వు సింహాసనం వేసుకున్నావు. ఏదేది? కీర్తన మీద నువ్వేం వేసుకున్నావు అంటే ఇప్పుడు ఆయన కూర్చో ఎక్కడ ఉన్నట? ఈ పొగడ్తల మధ్య. ఈ పొగుడే కొద్దాయన ఎలా ఉంటాడని అర్థం? ప్రసన్నతతో. ఇప్పుడు భక్తుడు అన్నాడు, నీవు ఆలయములో ఉన్న ప్రసన్నమైన నీ మొహాన్ని నేను చూడాలని అంటున్నాడు అనమాట. నీ ప్రసన్నతను నేను చూడాలని. కింద చూడండి, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. వాళ్ళకి ఆ ఛాన్స్ ఉందా? మాట్లాడాలి. మరి ఇప్పుడు ఉంది 3 సార్లు. ఇప్పుడు ఈ భక్తుడికి ఏమనిపోతుంది? జీవితకాలం ఎక్కడ ఉండిపోతే బాగుంది అనుకున్నాడు? యెహోవా మందిరం లేదు. కారణం ఏంటట? ఆ యెహోవా ప్రసన్నత. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇది వేళకోళంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం కోసం అంత డౌన్ ట్రెండ్కి వెళ్ళి చెప్తున్నా. అపార్థం చేసుకుని వెకిలిగా దాన్ని వ్యంగ్యంగా మార్చు. నేను వ్యంగ్యంగా మాట్లాడట్లా, మీ డౌన్ ట్రెండ్కి వెళ్ళి చెప్పడానికి కారణం అది డౌన్ ట్రెండ్ లో ఉన్న పీపుల్ కూడా అర్థం అవుతుందని నేను ఆ ఎగ్జాంపుల్ మాట్లాడుతాను. పూర్వం మా చిన్నప్పుడు సినిమాలు చూసే అలవాటు ఉండేది. ఈ సినిమాకు వెళ్ళాలంటే డాడీని అడిగి పర్మిషన్ అడిగి వెళ్ళాలి. డాడీ ఎలాంటప్పుడు అడగాలి అమ్మా? అది 5 అన్నదమ్ములు. ఈ 5 అన్నదమ్ములు ఆఖరుని నేను. మా అన్నదమ్ములు అందరూ ఏం చేసేవారు తెలుసు? నన్ను బతుకోడు. ఎవరి దగ్గరికి? డాడీ దగ్గరికి. ఎందుకంటే కొడితే ఈయన కొడతారు, ఈడు చిన్నోడు కాబట్టి ఈయన కొట్టలేదు. అది అక్కడ ఈడు చిన్నోడు కాబట్టి కొట్టలేదు. కోపం వస్తే 4 ఈయనే తగ్గుతాయి. నాకు తగలవని తెలివితేటతో నన్ను బతుకోడు. ఇప్పుడు నేను ఎలా ఉన్నా డాడీని అడగాలి. అప్పుడే మా అమ్మ మీద కోపడు, ఇంట్లో ఉన్న కోపడు, బయట మీద ఎవరి మీద కోపడు కూర్చున్నాడు ఇంకో కుర్చీలు అయినా. ఇప్పుడు అలాంటి ఒడి దగ్గరికి డాడీ సినిమాకి వెళ్దాం శాంతిపేత్తర్ కింద పెట్టి. అవునే కదా? తొక్కిన దాని దగ్గర వెళ్ళాలి. ఎందుకు? మనం కూడా, మీరు కూడా, ఆడవాళ్ళందరూ పట్టుచీర కావాలి. ఎప్పుడు అడగాలి? మంచి రేంజ్ మీద ఉండే అప్పుడు అడగండి. ఎక్కడికైతే అతను పొడిచారు మాత్రం దొరుకుతుంది. అవునా కదా? ఈవేళ అది కదా అక్కడ మనం. అందుకని మైండ్ చూస్తాం, పరిస్థితి చూస్తాం, ప్రసన్నతం చూస్తాం, ఇవన్నీ చూసి మనం అప్లికేషన్ పెడతాం. దైవం దేవుని ఆలయంలో అంత ప్లెజెంట్గా ఉంటాడట. అసలు ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి అంటే, ఆ ప్లెజెంట్ గా ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మనం విజ్ఞాపన చేయాలి. కొంతమంది అనుకుంటారు మీ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నావు కదా అని. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పొజిషన్ ఉండదేమో. నువ్వు దేవుని ప్రసన్నత చూడాలంటే ఆయన ఆలయానికి, ఆయన మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, పాత నిబంధన ఆలయం యెరూషలేము దేవాలయం, మరొక క్రొత్త నిబంధన ఆలయం వెరీ గుడ్. ఏది? సంఘం. అంటే ఇప్పుడు మనం ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఇదిగో దావీదు చెప్పాడు, ప్రసన్నత ఎక్కడ? ఆలయంలో. కాబట్టి మనం అక్కడ చూడటానికి వెళ్ళాలంటే, మన కోరికలను తీర్చుకోవాలంటే, ఆ ప్రసన్నమైన దేవుణ్ణి మనం వరాలు అడగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి, ఆరాధనకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? అదే విషయాన్ని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఆయన పరిశుద్ధ స్థలమును మనం ఏం చేశాం? ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉంది? ఇంతకీ ఆ ధైర్యంతో పని ఏంటన్నా? ధైర్యంతో పని ఏంటి? పాత నిబంధనలో దేవాలయములకు వెళ్ళాలంటే యాజకుడి చేతులు ఏముండాలి? మా బలి పశువు యొక్క రక్తం.
ఆ రక్తంతో వెళ్ళటానికి కూడా ఏమయ్యేవారు తెలుసా మీకు? ఒక సీక్రెట్ చెప్తున్నా. ఆ రక్తంతో పరిశుద్ధాలయములోనికి వెళ్ళటానికి కూడా యాజకులు భయపడేవారు. ఎందుకు భయపడేవారు అంటే, తీరా లోపలికి వెళ్ళిన వారు బ్రతికొస్తాడో లేదో కూడా తెలియదు. ఎందుకు? ఆ రక్తము సరైనది కాకపోయినా, ఇతడు సరైనటువంటి పరిశుద్ధత లేకపోయినా, దేవాలయంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈ రక్తాన్ని తీసుకుని వెళ్ళిన యాజకుడు మళ్ళా తిరిగి బయటకు వస్తాడో లేదో తెలియక ప్రధాన యాజక వృత్తి అంటే హడిలిపోయేవారు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు చనిపోయారు అంటే, వాళ్ళు తప్పుగా దేవుణ్ణి ఆరాధన చేయబట్టి, తప్పుగా దేవుణ్ణి ఆరాధన చేయబట్టి ఒక్కోసారి రక్తము ఏదైతే పట్టుకెళ్ళమని దేవుడు చెప్పాడు అది పట్టుకుని వెళ్ళకపోబట్టి చాలా మంది చచ్చిపోయారు. ప్రధాన యాజకులు చనిపోయారు. ఒక విచిత్రం చెప్పనా, అలా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆనాటి యాజకులు గౌను వేసుకునే వారు గుర్తుందా మీకు? ఓ డ్రెస్ ఉండేది ఎవరికి? యాజకుడికి. ఆ డ్రెస్ మీద ఒక తాడు కట్టుకునేవాడు. ఎవరో ప్రధాన యాజకుడు ఒక తాడు కట్టుకునేవాడు నడానికి. ఆ తాడు దానికి గంటలు, గంట అంటే బెల్స్, మ్రోగటానికి బెల్స్ ఉండేవి ఈ తాడుకి. అయితే లేదా ఈ తాడుకో గౌనుకు మొత్తం గంటలు ఉండేవి. ఈ గంటలకు మ్రోగుతుంటే, అంటే మనిషి నడుస్తుంటే ఏమవుతాయి? మన పిల్లలకి అప్పుడప్పుడు కొనిస్తాం కిస్కిసు చెప్పులు. ఆ చెప్పులు వేసుకుని ఏం చేస్తాడు? మామూలుగా ఇల్లంతా ఊదగూడేస్తాడు. ఇప్పుడు ఆ చెప్పుల్లోంచి ఏమవుతుంది? ఆ సౌండ్ వచ్చినప్పుడు అలా ఏం చేస్తున్నాడని అర్థం? తిరుగుతున్నాడని. అలాగే యాజకులు ఆ గంటల శబ్దం ఉన్నప్పుడు ఏమవుతున్నాడని అర్థం? లోపల వాడు బ్రతుకున్నాడని. అందుకని ఆ తాడు చాలా పొడవుగా ఉండేది, ఆవరణం వరకు ఉండేది. అతను కనుక లోపల శబ్దం రాకపోతే అతడు చనిపోయాడని అర్థం. ఆ తాడు పెట్టుకుని బయటికి లాగేవాడు. ఇంకొకరు లోపలికి వెళ్ళడానికి, తొంగి చూడడానికి లేదు. అంత డేంజర్ జోన్ అది, అంత డేంజర్ జోన్. భూ సంబంధమైన అతి పరిశుద్ధ స్థలం అంత డేంజర్ జోన్. అక్కడికి ఇంకొకటి వెళ్ళడానికి లేదు, ఈ తాడు పట్టుకుని బయటికి లాగటమే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంతకంటే డేంజర్ జోన్ అయినటువంటి పరిశుద్ధ స్థలంలోకి మనం ఎలా వెళ్తున్నాం చెప్పాలి? ఎలా? మరి వాళ్ళకి లేని పెరిగితనం మనకు లేదేంటి? వాళ్ళకున్న పెరిగితనం మనకి లేదేంటి? వాళ్ళకున్న పెరిగితనం మనకి ఎందుకు లేదు? మనం ఏ రక్తంతో ప్రోక్షింపబడిన వారు? క్రీస్తు రక్తంతో. నాకు తెలిసి ఏ పశువుల రక్తం దానికి సాటి అయింది కాదు. అంటే ఎంతటి పశువు రక్తమైన మనిషిని అపవిత్రపరచొచ్చేమో గాని ఈ రక్తం మననేం చేసింది? పవిత్రపరిచింది. కాబట్టి మనకేం దొరికింది? ధైర్యం దొరికింది. కాబట్టి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? పరిశుద్ధ స్థలములోనికి. కాస్త కెలువు చదువుతాం. పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను. రెండు కారణాలు. మనకు గొప్ప యాజకుడు. ఇంకొక సంగతి, ఈ యాజకుడు ద్వారా మనకు దొరికే లాభం ఏంటి చెప్తున్నాడు 22వ వచనంలో. మనస్సాక్షికి కల్మషము తోచకుండాన్నట్లు. ఎదేనికి? మన మనస్సాక్షికి ఏం తోచకుండా? అర్థం అవదండి, గమ్మన అర్థం కాదు, కంగారు పడుతుంది. దీనికి చిన్న మాట చెప్తే అర్థం అవుతుందో.